హాయ్ హలో వనకం వెల్కమ్ టు భలా మిస్టర్ బ్రహ్మచారి. టీనేజ్ లైఫ్ నుంచి పెళ్ళేంత వరకు అందరూ బ్యాచిలర్స్ బ్రహ్మచారులేనండి. మన బ్రహ్మచారులకున్న సమస్యలు అన్ని ఇన్ని కావు. హాస్టల్లో ఫుడ్ నచ్చదు, హోటల్లో బిల్లు నచ్చదు, రూమ్ లో టేస్ట్ నచ్చదు, అమ్మ చేతి వంట అందుబాటులో లేదు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కావాలంటే భలా మిస్టర్ బ్రహ్మచారి చూడు. ఈ రోజు మన ఎపిసోడ్ లో మనం చేసేది ఒక బ్యూటిఫుల్ వడపావ్, దాంతో ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ మసల్ పావ్. వావ్, ఏంటి ఈరోజు మేడ్ ఇన్ గోవానా? నో, మేడ్ ఇన్ బాంబే అండి. బాంబేలో స్పెషల్లీ స్ట్రీట్ ఫుడ్, ఫేమస్ ఫుడ్. మరి అది చేసే ముందు బలా దీనికెలా టెక్నికల్ సెగ్మెంట్ లో జంప్ అవుదాం. యా, బలా దీనికెలా టెక్నికల్ సెగ్మెంట్ లో ఈ రోజు మనము ఘోడా మసాలా గురించి మాట్లాడతాం. ఘోడా మసాలా ఏంటి? అవునండి, ఘోడా మసాలా. ఇది స్ట్రెంతే కాదు, బ్యూటిఫుల్ ఫ్లేవర్ వస్తుంది. అయితే ఈ ఘోడా మసాలా మనకు సూపర్ మార్కెట్ లో మామూలుగా దొరుకుతుంది. మరి సూపర్ మార్కెట్ లో దొరికినప్పుడు ఇంట్లో ఎందుకు తయారు చేసుకోవడం సుమిత్ అని మీరు చిన్న డౌట్ రావచ్చు. డౌట్ ఏం లేదండి, మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఫస్ట్ థింగ్ హైజీన్, సెకండ్ క్లీన్, థర్డ్ క్లారిటీ ఉంటుందండి. ఎలా తయారు చేయాలో ఇది నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ప్యాన్ తీసుకొని ఆన్ చేసుకుందాం. చేసుకొని ఇందుట్లో మనము ఒకటి తర్వాత ఒకటి లైట్గా సాటే చేసుకోవాలి. కొంచెం వేడిగింది కదా. సో ఇప్పుడు ఫస్ట్ ఇందుట్లో మనం ఎండిపోయిన మిరపకాయలు వేసాం. వేసిన తర్వాత లైట్గా సాటే చేసుకోండి. సాటే చేసుకున్న తర్వాత ఇందుట్లో పల్లీలు, అలాగే ఇప్పుడు ఇందుట్లో ఎండిపోయిన కొబ్బరి, దాంతోపాటు ధనియాలు వేసుకొని కొంచెం సాటే చేసుకోండి. ఇది కొంచెం సాటే అయిన తర్వాత ఇది చూసారా, ఇక్కడ ఎండిపోయిన కొబ్బరి కొంచెం సాఫ్ట్గా తయారైంది, అంటే అందులోకి వెళ్ళి ఆయిల్ వస్తుంది. అలాగే ఈ పల్లీలు కూడా చూడండి, ఆ పల్లీలు కొంచెం షైన్ అవుతున్నాయి కదా. ఇది చూడండి ఎంత చక్కగా షైన్ అవుతున్నాయి, అంటే ఇది చక్కగా ఆ వేడికి చక్కగా సాటే అయినట్టు. ఇప్పుడు ఇందుట్లో ఇవన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి కదండి. ఇవి మనం ఒకటితో ఒకటి వేసేస్తాం. బిర్యానీ ఆకు, తర్వాత తెల్ల నువ్వులు, అలాగే జీలకర్ర, మిరియాలు, ఇలాచి, అన్నాసి పువ్వు అన్నీ కలిపేసి ఇందుట్లో చక్కగా షిఫ్ట్ చేసుకోండి. షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళీ లైట్గా అలా సాటే చేసుకోండి. సాటే అయిన తర్వాత ఇప్పుడు ఇది మనం ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందాక మనం వాడిన ప్లేట్లోనే ఇది లైట్గా అలా ట్రాన్స్ఫర్ చేసుకుందాం. కొంచెం చల్లారాలండి, ఎందుకంటే ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం ఎలాగో గ్రైండింగ్ చేస్తాం, అంటే మిక్సీలో వేసి చక్కగా పౌడర్ చేస్తాం కదా. ఇంకోటి, ఇది చేసిన తర్వాత ఒక్కసారి చేసాం కదా అని నెలలుగా పెట్టుకోకండి. దీని మ్యాక్సిమం స్ట్రెంగ్త్ 2 weeks ఏనండి. తర్వాత మళ్ళీ ఫ్రెష్గా చేసుకోండి, తొందర ఏముంది. ప్రతిసారి తిన్నప్పుడు ఆ ఘాటుగా, ఒక స్టైల్గా, ఒక స్పైసీగా మీకు ఆ మసాలా తగలాలి అంటే ఇదే మెథడ్. మరి ఇది కొంచెం చల్లారిపోయింది. ఇప్పుడు నేను ఇందులో షిఫ్ట్ చేసుకుంటాను. ఇలా డ్రాప్ చేసిన తర్వాత ఇంకా ఆలస్యమైనందుకు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని, ఈ మిశ్రమాలన్నీ ఇందులో వేసాను కదా, దీన్ని ఇప్పుడు చిన్న పౌడర్ కొట్టుకొని వస్తా కల్ అని. ఆహాహాహా, చూడండి ఎంత చక్కగా ఈ పౌడర్ మిశ్రమం తయారైందో. ఇప్పుడు ఇందులో మనం కొంచెం పసుపు వేస్తాం. పసుపు వేసాం కదా అని తొందరపడి ఇందులో ఉప్పు మాత్రం వేయకండి, ఎందుకంటే దాని టైం వచ్చినప్పుడు డెఫినెట్గా ఉప్పు కూడా వస్తుంది. ఆల్రెడీ ఇందులో బ్యూటిఫుల్ స్పైసెస్ అన్ని చక్కగా పౌడర్ అయిపోయినాయి. ఇది చూడండి, బ్యూటిఫుల్ ఘోడా మసాలా రెడీ. అయితే ఈరోజు మన ఎపిసోడ్లో మనం తయారు చేసేది వడాపావ్ అండ్ మిసల్ పావ్. ఇప్పుడు మనం తయారు చేసేది వడాపావ్. సుమిత్ ఎంత ఫేమస్ కదా. అవునండి, ఇది ఒక విధంగా ఇండియన్ బర్గరే. ఇది చూడండి, పావ్ నా దగ్గర ఉంది, ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. మనకు పావ్ ఫ్రెష్ ఉండాలి, వడ ఫ్రెష్ ఉండాలి, అండ్ వడపావ్తో కొన్ని చట్నీలు బాగా ఫేమస్ అండి. ఈ చట్నీల వల్లే ఆ వడపావ్కి ఒక బ్యూటిఫుల్ టేస్ట్ అనేది వస్తుంది. సో ఈ చట్నీలు అంటే 2 ఉన్నాయండి. ఒకటేమో
రెడ్ చట్నీ స్వీట్, ఇంకోటేమో గ్రీన్ చట్నీ, దీంతో పాటు గార్లిక్ పౌడర్ కూడా. అయితే ఈ గ్రీన్ చట్నీ చాలా సింపుల్ అండి. ఏం లేదు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొన్ని పచ్చిమిరకాయలు, కొంచెం చాట్ మసాలా, కొంచెం ఉప్పు, కొంచెం నిమ్మరసం, కొంచెం ఐస్ ముక్కలేసి మనం చక్కటి గ్రైండ్ చేసుకుంటే ఒక బ్యూటిఫుల్ పేస్ట్, అంటే ఒక బ్యూటిఫుల్ చట్నీ తయారవుద్ది. ఈ గ్రీన్ చట్నీతో పాటు అలాగే ఈ రెడ్ చట్నీ స్వీట్ కూడా తయారైపోయిందండి. అదండి మనం చాట్లో వేసుకుంటాం కదా, అలాగే చింతపండు రసం, ధనియాలు, జీరా, కొంచెం సోంపు, కొంచెం ఉప్పు, ఇవన్నీ వేసుకొని, అంటే ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని కొంచెం బాయిల్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఒక బ్యూటిఫుల్ రెడ్ చట్నీ రెడీ అవుతుంది. ఇప్పుడు నేను మీకు గార్లిక్ పౌడర్ ఎలా తయారు చేయాలో అది చూపిస్తా. మనకు కావాల్సింది ఒక ఫ్రైయింగ్ ప్యాన్, ఇది కొంచెం మనము వేడేదాకా వెయిట్ చేయాలి. ఇప్పుడు ఇందులో మనము ఎండుమిరపకాయలు అంత వేసేసాము. వేసిన తర్వాత ఇందులో పల్లీలు వేసి లైట్గా సాటే చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనము గార్లిక్ అంటే వెల్లుల్లి అండి, దీన్ని మనం పెద్దగా నీట్గా ఆ పొట్టు తీసే అవసరం లేదు. ఇది ఒక 4-5 మనము విత్ స్కిన్ ఇందులో వేసేయండి. వేసిన తర్వాత కొంచెం లైట్గా సాటే చేసుకుందాం. ఇది సాటే అవుతుంది కదా, ఇందులో మనం కొంచెం ధనియాలు, అలాగే తెల్ల నువ్వులు వేసుకొని మనం లైట్గా సాటే చేసుకుందాం. సాటే చేసుకొని ఇప్పుడు ఇది ఆఫ్ చేసుకుందాం. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనము ఒక మిక్సీ జార్లో వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకుంటే ఒక బ్యూటిఫుల్ గార్లిక్ చట్నీ రెడీ. ఇప్పుడు మనము వడాపావుకి పావతే రెడీ ఉంది. మరి ఆ వడ ఎలా తయారు చేయాలో అది నేను మీకు చూపిస్తాను. మనకు ఫస్ట్ ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకోండి. ఫ్రైయింగ్ ప్యాన్లో కొంచెం ఆయిల్, వేసుకొని కొంచెం ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేసుకోండి. కొంచెం వేడెక్కాలి. వేడెక్కినప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర, అలాగే ఆవాలు ఇది వేసి ఫస్ట్ లైట్గా వీటిని సాటే చేసుకోండి. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు, ఇప్పుడు హైలైట్ డ్రామా టప్ప సౌండ్ ఎట్లా వస్తుంది చూడండి. దీపావళి తొందరగా వచ్చేసినట్టుంది కదా అది. ఇప్పుడు ఇందులో మనకు కొంచెం పసుపు వేసిన తర్వాత దీన్ని చక్కగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఉడకబెట్టిన ఆలు ఆ స్కిన్ తీసేసిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ ఆలు డైరెక్ట్ ఇట్లా వేసే బదులు ఫస్ట్ మనము దీన్ని చక్కగా ఇలా మ్యాష్ చేసుకోండి. చూడండి, ఇలా మ్యాష్ చేసి ఇందులో వేసుకుంటా ఉండండి. అండ్ దీన్ని మనము చక్కగా అలా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఎంత బ్యూటిఫుల్ తయారవుతుంది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, చూసారా ఇందాక ఉప్పు అందుకే వేయలేదు, ఇప్పుడు వేసాను. అండ్ ఇందులో కొంచెం నిమ్మరసం వేసేసి కొంచెం మిక్స్ చేసుకోండి. ఇది చూడండి చక్కగా వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసి అలా లైట్గా మిక్స్ చేసుకోండి. చూడండి ఎంత చక్కగా అన్ని మిశ్రమాలు ఇందులో చక్కగా మిక్స్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఇది ఆఫ్ చేసుకొని ఒక చిన్న ప్లేట్ తీసుకుందాం. ప్లేట్ తీసుకొని చాపింగ్ మోడ్ మీద పెట్టుకొని ఇది మనం కొంచెం చల్లారేదాకా వెయిట్ చేయాలండి. ఎందుకంటే చల్లారిన తర్వాత దీన్ని మనం బోండాలా తయారు చేయాలి. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా తయారైందో. జస్ట్ హ్యావ్ అ లుక్ ఎట్ ఇట్. మనకు పావు రెడీ అయింది. బోండా కోసం మనం తయారు చేసుకున్న ఇంగ్రీడియంట్స్తో ఆలు రెడీ అయిపోయింది. ఇది కొంచెం చల్లారదాకా మనం వెయిట్ చేస్తాం. చూసారా ఇది కొంచెం చల్లారుతుంది కదా. ఇప్పుడు మనం బ్యాటర్ రెడీ చేసుకుందాం. బ్యాటర్ రెడీ చేసుకుందాం అంటే ఒక ఎంటీ బౌల్ కావాలి. ఎంటీ బౌల్లో ఇది బాంబే బేసిన్ అండి, అంటే శనగపిండియే కానీ బాంబే బేస్డ్ బాగా ఫైన్గా ఉంటుంది అనమాట. ఇది కొంచెం ఇలా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందులో ఇంగువ, అలాగే కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు కూడా
వేసుకొని ఇందులో మనం కొంచెం వాటర్ పోసుకుందాం. ఈ బ్యాటరు మంచిగా పల్చగానే ఉండాలండి, ఎందుకంటే మనం చేసేది ఈరోజు వడాపావ్. సో పావ్ రెడీ, బోండా తయారు చేయడానికి ఈ మిశ్రమం కూడా రెడీ. ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం చక్కగా రెడీ చేసుకోవాలి. కొన్ని సెకండ్స్లో తయారైపోతుందండి బ్యాటర్. ఇది చూడండి. ఇంతలో నేను కడాయిలో ఆల్రెడీ ఆయిల్ వేసుకొని పెట్టుకున్నాను అండ్ ఆన్ చేసి పెట్టుకున్నాను. ఇది కొంచెం వేడే లోపల ఇవన్నీ మనం రెడీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు అయితే ఈరోజు మన ఎపిసోడ్లో మనం చేసేది వడాపావ్. అయితే ఈ మిశ్రమాన్ని మనం చక్కగా బోండాల్లా తయారు చేసుకోవాలి. ఇలా రౌండ్ చేసుకొని కొంచెం ఫ్లాట్గా చేసుకోండి. ఇది చూడండి. అలాగే ఇది కూడా ఇలా తీసుకొని బోండాల్లా మంచిగా రౌండ్ షేప్లో తీసుకురండి. తీసుకొచ్చి దీన్ని మళ్ళీ సేమ్ టెక్నిక్ కొంచెం ఫ్లాట్గా. ఇప్పుడు ఇది బాగా వేడెక్కింది కదా, సో వేడెక్కింది కాబట్టి ఈ బ్యాటర్ని కొంచెం దగ్గర పెట్టుకుందాం. దగ్గర పెట్టుకొని అలా లైట్గా ఒకసారి ముంచి దీన్ని స్లోగా అలా వదలండి. అలాగే ఇది కూడా అలాగే చక్కగా చుట్టుపక్కల అంటే రౌండ్గా మంచిగా కోట్ అయ్యేటట్టు ఇందులో వేసేసుకోండి. ఒక స్పైరల్ రెడీగా పెట్టుకోండి. చూడండి, ఇది చూసారా చక్కగా ఫ్రై అయింది కదా. ఒక ప్లేట్ తీసుకోండి. ఒక ప్లేట్ తీసుకొని జాగ్రత్తగా ఈ బోండాలో ఉన్న ఆయిల్ని డ్రైన్ చేసేయండి. చేసిన తర్వాత ఇలాగా ఇది కూడా. ఇప్పుడు ఈ బోండాలు రెడీ అండి. పావు రెడీ, బోండాలు రెడీ. అండ్ నా దగ్గర గ్రీన్ చిల్లీస్ ఉన్నాయి. ఒక వడపావుతో గ్రీన్ చిల్లీ తింటుంటే ఎలా ఉంటుంది? అయితే ఇప్పుడు దీనికి చిన్న టెక్నిక్ ఉందండి. మనం మిరపకాయలు డైరెక్ట్ ఆయిల్ వేయచ్చు, కానీ చిన్న ఇట్లా పంచర్ కొట్టండి. సో ఇది మనం ఒక స్పైరల్ తీసుకొని ఇలా డ్రాప్ చేసి షిఫ్ట్ చేసిన తర్వాత ఇది చూడండి చక్కగా తయారైంది కదా. ఇప్పుడు ఈ గ్రీన్ చిల్లీస్ కూడా రెడీ అయిపోయినాయి. గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. చేసుకొని ఇలా వేసి దీన్ని కొంచెం హైలైట్ చేయాలంటే కొంచెం ఉప్పు, చూడండి. ఇప్పుడు కరెక్ట్గా ప్రెజెంటేషన్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. మన పావు ఉంది కదండి, పావుని చక్కగా ఇలా తీసి ఇప్పుడు మనం దీన్ని కరెక్ట్గా మధ్యలో కట్ చేసుకున్నాం. ఇలా సగమే కట్ చేయండి. కట్ చేస్తే మనకు ఇలా చక్కగా ఇలా ఓపెన్ అవుతుంది. చూసారా? ఈ గ్రిప్ కావాలండి, ఎందుకంటే ఇట్లా పట్టుకోవడానికి. సో ఇలా వేసిన తర్వాత ఫస్ట్ కొంచెం గ్రీన్ చట్నీ, బాగా స్ప్రెడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఈ గ్రీన్ చట్నీ వేసాను. తర్వాత ఈ గ్రీన్ చట్నీలో కొంచెం మనము స్వీట్ చట్నీ ఇది వేసుకుందాం. ఆహా, ఆ లుక్కే హైలైట్ ఉంది కదా. కొంచెం స్వీట్ చట్నీ, గ్రీన్ చట్నీ, రెడ్ చట్నీ, అలాగే మనము గార్లిక్ చట్నీ, లైట్గా కొంచెం జాగ్రత్తగా ఇలా పెట్టేసి ఇప్పుడు ఇందులో మనము ఒక వడ తీసుకుందాం. అంటే ఒక బోండా, ఇక్కడ ఒక బోండా, ఇక్కడ ఒక బోండా తీసుకొని దీన్ని కరెక్ట్గా మనము ఇలా ప్రెస్ చేసి చక్కగా చూడండి ఎంత బాగా తయారైందో. ఇప్పుడు దీన్ని ఇమీడియట్గా ప్లేటింగ్ చేసుకుందాం, ఎందుకంటే వేడివేడిగా తినడమే మజా వస్తుంది. చూడండి, ఒక బ్యూటిఫుల్ వడాపావ్. దీంతో పాటు ఒక గ్రీన్ చిల్లీ ఇలా పెట్టామనుకోండి, ఆహా
ఎంత బాగుంది కదా. దీంతో పాటు కొంచెం ట్యాంజీ ఫీలింగ్ రావాలి అంటే ఒక లైమ్. మన ఎపిసోడ్లో బ్యూటిఫుల్ వడపావ్ రెడీ. ఇప్పుడు మనం తయారు చేసేది మిసాల్ పావ్. అయితే మనకు కావాల్సింది ఒక మిక్సీ జార్. ఈ మిక్సీ జార్లో మనం చిన్న చిన్నగా కట్ చేసుకుంటే ఒక నార్మల్ సైజులో కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే టమాటోలు కూడా. ఇప్పుడు ఇది మనము కొంచెం పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడే వస్తా. చూసారా ఎంత చక్కటి పేస్ట్ తయారైందో. ఇప్పుడు ఒక బాండీలో మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అంటే కొంచెం తక్కువ కాదు, కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకొని ఇందులో కొంచెం జీరా వేసుకొని లైట్గా సాటే చేసుకోండి. చూసారా ఆ జీరా ఎంత చక్కగా అందులో బబుల్స్ వస్తున్నాయి. అండ్ ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ అలా సాటే చేసుకుంటూ ఇందులో గ్రీన్ చిల్లీస్, తర్వాత ఇందులో ఇంగువ. ఆహా, ఆ ఇంగువతో ఎంత బ్యూటిఫుల్ స్మెల్ వస్తుంది చూసారా. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం. కొంచెం డైనమైట్లా ఉండాలి కదండి. మనం చేసేది మిసైల్ పావ్ కదా, సో కొంచెం కారం ఎక్కువ పడినా పర్వాలేదు. దీంట్లో కొంచెం కసూరి మేతి వేసి కొంచెం మంచిగా సాటే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పు కొంచెం ఎక్కువ వేద్దాం, ఎందుకంటే మనము దీంతో పాటు ఇందాక తయారు చేసుకున్న టమాటో పేస్ట్, అంటే ఉల్లిపాయలు టమాటో వేసి పేస్ట్ చేసుకున్నాం కదా, అది ఇందులో వేసుకుందాం. సో ఒక స్పూన్ తీసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం అడుగున ఉంది కదా ఆ పేస్ట్, దాన్ని కూడా తీయాలంటే కొంచెం వాటర్ వేసి, నా పేరు సుమిత్, నా వెనకాల పెద్ద మిక్సీ ఉంటుంది. ఆహా, ఇట్లా మిక్స్ చేసుకొని ఇందులో వేసేసుకొని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మూతని ఇక్కడ పెట్టేయండి. ఆహా, బ్యూటిఫుల్ స్మెల్ వస్తుంది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చూసారా ఎంత చక్కగా తయారైందో. వావ్. ఇప్పుడు ఫ్లేమ్ కొంచెం కంట్రోల్లో పెట్టుకొని మనము చింతపండు రసం చక్కగా మిక్స్ చేసుకోండి. ఆ పల్ప్ నుంచి ఆ జ్యూసెస్ అన్ని బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక స్పూను చింతపండు రసం అండ్ మనం టెక్నికల్ సెగ్మెంట్లో తయారు చేసుకున్న గోడా మసాలా ఒక 3 స్పూన్స్ వేస్తాం. 1 3 వేసుకొని ఇది కూడా మంచిగా కలుపుకోండి. అండ్ ఇప్పుడు ఏదైనా ఒక పల్స్ వేయండి. అంటే యూజువల్గా మట్కి లేదా మూంగ్ దాల్ వేస్తారు. ఈరోజు నేను బఠానీలు వేస్తాను. ఆ బఠానీలు కూడా మంచిగా సోక్ చేసుకొని బాయిల్ చేసుకున్నాను. అండ్ ఇందులో మనం సగానికి సగం ఇందులో వేసేస్తాం. వేసుకొని మళ్ళీ ఒకసారి ఇది చక్కగా కలుపుకోండి. కలుపుకొని చూడండి కొంచెం థిక్గా ఉంది కదా, కొంచెం వాటర్ వేస్తాం. ఇప్పుడు ఈ వాటర్ వేసిన తర్వాత ఫ్లేమ్ కొంచెం హై చేసుకొని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద మళ్ళీ మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని ఒక 6 మినిట్స్ మనము మంచిగా కుక్ చేస్తే, అంటే లోపల ఉన్న మిశ్రమం అంతా చక్కగా కలిసిపోతుంది. అప్పుడు మిసైల్ పావ్కి కావాల్సిన గ్రేవీ రెడీ అయిపోతుంది. ఆహా, ఒక్కసారి చూద్దాం, ఎందుకంటే 6 మినిట్స్ అయిపోయింది కదా. చూసారా ఆ ఆయిల్ ఎలా ఫ్లోట్ అవుతుందో, ఒక్కసారి టేస్ట్ చేద్దాం. బ్యూటిఫుల్ ఉంది. కొంచెం ఉప్పు వేసుకుంటే హైలైట్ ఉంటుంది. చాలు వేసుకొని ఒకసారి మళ్ళీ తిప్పుకుందాం.
ఇప్పుడు ఇది ఆఫ్ చేసేసుకోవచ్చు. తిప్పుకున్న తర్వాత ఇప్పుడు అసలు డ్రామా. ఈ ప్లేట్లో, ఒక ఎంటీ ప్లేట్లో ఫస్ట్ మనం కొంచెం మిక్స్చర్ వేసుకుందాం. మిసల్ పావ్ అంటే ఇదే హైలైట్ అండి. కొంచెం మిక్స్చర్, కొంచెం ఉసలు, అలాగే ఈ మిక్స్చర్తో పాటు కొంచెం బూందీ కూడా. గుర్తుందా, మనం ఫస్ట్ ఎపిసోడ్లో బూందీ రైతా తయారు చేసాం. అలాగే బూందీ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపించాను. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా ఇక్కడ పెట్టేసుకొని చక్కగా కలుపుకుందాం. ఆహా, ఎంత చక్కగా తయారని చూడండి. ఆయిల్తో పాటు కొంచెం అలా తీసుకొని ఇలా వేస్తాం. సూపర్ కదా. ఈరోజు మన ఎపిసోడ్లో వడపావ్, మిసల్ పావ్ ఎంత చక్కగా తయారు చేసామో మీరు చూశారు కదా. బ్యూటిఫుల్గా వచ్చింది. అండ్ దీన్ని మనం బ్యూటిఫుల్గా కొంచెం గార్నిష్ చేసుకుందాం. వేసుకున్న తర్వాత అలాగే కొంచెం కొత్తిమీర పెట్టేసి, పావు ఉంది కదండి, దాన్ని ఇలా, ఈ పావు ఇలా పెడదాం. ఒక బ్యూటిఫుల్ మిసైల్ పావు రెడీ. చదువుకున్నవాడు ఉద్యోగం కోసం వెయిట్ చేస్తాడు, ఉద్యోగం చిత్రం పెళ్లి కోసం వెయిట్ చేస్తాడు. కానీ సుమిత్ మాత్రం బలా మిస్టర్ బ్రహ్మచారి ఫుడ్ టేస్ట్ చేయడానికి వెయిట్ చేస్తుంటాడు. ఇంకా ఆలస్యం ఎందుకండి, లెట్ us గో ఫర్ ద టేస్ట్. కానీ టేస్ట్ ముందు గుర్తుందా, ఇదివరకే మనము వడపావు తయారు చేస్తాం. ఇది చూడండి ఎంత చక్కగా తయారైంది. వడపావ్ విత్ మిసల్ పావ్, బ్యూటీ కదా. లెట్ మీ గో ఫర్ ద టేస్ట్. ఇది చూడండి, వడపావ్ ఎంత బాగుంది చూసారా. ఇందులో స్వీట్ చట్నీ అండ్ గ్రీన్ చట్నీ అండ్ గార్లిక్ చట్నీ. బొంబాయి సే ఆయా మేరా దోస్త్ అంటారు కదండి, ఇది మన ఫ్రెండ్స్కి పెట్టండి. ఇంకా బాంబే పోయే అవసరం లేదు. ఇంత చక్కటి వడపావ్ మన బ్యాచులర్ రూమ్లో తయారు చేసుకోవచ్చు. హైలైట్. దీంతో పాటు ఒక పచ్చిమిర్చి ఆయిల్ బాయిల్ చేసుకుని, అంటే లైట్గా ఫ్రై చేసుకొని కొంచెం ఉప్పు వేసుకుంటే బ్యూటిఫుల్ టేస్ట్ అన్నమాట. ఇప్పుడు మిసల్ పావ్, ఇది కూడా ఆహా ఎంత బాగుంది. ఇది టిపికల్ ట్రెడిషనల్ టెక్నిక్ అండి. ఇలా తుంచుకొని అలా అద్దుకొని బా, వీళ్ళిద్దరికి వీలే పోటీ అండి. వడపావ్, మిసల్ పావ్ ఎంత బాగుంది చూసారు కదా. మన ఎపిసోడ్లో వడపావ్ తయారు చేసాం, మిసల్ పావ్ తయారు చేసాం. అలాగే ఫర్దర్ మన ఎపిసోడ్లో, రాబోయే ఎపిసోడ్లో రకరకాల వంటలు, రకరకాల రుచులు. బలా మిస్టర్ బ్రహ్మచారి విల్ ప్రామిస్ యూ అండ్ ఐల్ బి బ్యాక్. మిసల్ పావ్ తయారు చేయ విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసిన ఉల్లిపాయలు, టమాటాలు ముక్కలు వేసి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, ఇంగువ, పసుపు, కారం, కసూరి మేతి, ఉప్పు, మిక్సీలో వేసుకున్న మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత చింతపండు రసం, గోడా మసాలా, బఠానీ వేసి కలుపుకొని ఒక 6 నిమిషాలు ఉడికించాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం మిక్స్చర్, బూందీ మరియు ఉడికించిన మిశ్రమాన్ని వేసి పైన సేవ్, కొత్తిమీర మరియు బన్ పావ్ గార్నిష్ చేసుకుంటే మిసల్ పావ్ రెడీ. వడపావ్ తయారు చేయ విధానం: ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఎండుమిర్చి, పల్లీలు, వెల్లుల్లి వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ధనియాలు, తెల్ల నువ్వులు వేసి కలుపుకోవాలి. ఒక మిక్సీ జార్ లో వేసి మిక్స్ చేసుకుంటే మనకు కావాల్సిన గార్లిక్ చట్నీ రెడీ. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. అందులో జీలకర్ర, ఆవాలు వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు వేసి కలుపుకోవాలి. తర్వాత బంగాళదుంపలు మ్యాష్ చేసుకొని ఆ ప్యాన్ లో వేసుకోవాలి. తర్వాత ఉప్పు, నిమ్మరసం, కొత్తిమీర వేసి కలుపుకొని ఒక ప్లేట్ లో సర్వ్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి, ఇంగువ, ఉప్పు మరియు పసుపు వేసి బ్యాటర్ లా తయారు చేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. తర్వాత ముందుగా కలుపుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని రౌండ్ గా చుట్టుకొని బ్యాటర్ లో ముంచి వేడి నూనెలో వేసి వేగించుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ లో సర్వ్ చేసుకోవాలి. తర్వాత ఒక పావు బన్ తీసుకొని మధ్యలో కట్ చేసి దానిలో గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ, గార్లిక్ చట్నీ మరియు ఈ బోండా మిశ్రమం పెట్టి ఒక ప్లేట్ లో పెట్టుకుంటే మనకు కావాల్సిన వడపావ్ రెడీ. బలా మిస్టర్ బ్రహ్మచారి మళ్ళీ చూడాలనుకుంటున్నారా? చాలా సింపుల్. జస్ట్ లాగ్ ఆన్ టు www.youtube.com/ETV అభిరుచి. అలాగే ఫేస్బుక్ కూడా www.facebook.com/ETV అభిరుచి.